राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम हरिनाम संकेत तिरुपति अड़वी प्रस्ताव रिकार्ड అవుతుంది మనం राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण రామ రామ राम 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 జై శ్రీరామ్. ఈరోజు చాలా శుభదినం. ధర్మవరంలో ప్రతి ఆదివారము శ్రీరామదండు అనే కార్యక్రమంతో శ్రీరామనామ సంకీర్తనని మొదలుపెట్టినాం. ఇది 26వ వారం. ఇది దిగ్విజయంగా ఆ శ్రీరామచంద్రుల వారు మాతో సేవ చేయించుకున్నారు. ఇదే కార్యక్రమం
ప్రతి ఆదివారము ధర్మవరంలో ప్రతి ఇంటికి వెళ్ళాలని రామభక్తుడు ఎవరు పిలిచినా కూడా వెళ్ళాలని చెప్పేసి సంకల్పం చేసి ఉన్నాము. ఈ నామ సంకీర్తనతో ధర్మవరం సుభిక్షంగా ఉండాలని, సుఖ సంపదలతో ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని, దీనికి పిలుపు లేదు, దీనికి రామదండు అని పేరు పెట్టడమే, రామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడికి చేరాలని చెప్పేసే రామదండు అని నామకరణం చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమానికి హాజరు కావాలా. ఎవరైనా రావదలిచిన వారు కూడా ఈ రామదండులో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే ఏ గృహంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అనేది తెలుసుకొనేసి స్వచ్ఛందంగా ఆ రామసేవకై రావాలని చెప్పేసి ఆ హిందువులందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్తి కార్యక్రమాలు ధర్మవరంలో ముందుంటుంది. అంటే రామదండు అనేటువంటి కార్యక్రమము ప్రతి ఆదివారం జరుగుతుందని నాకు ఒక సందేశం ఈ మన సెల్ ద్వారా వచ్చింది. అప్పుడు చూసి రామదండు చాలా బాగుంది ఇది కార్యక్రమం అని చెప్పేసి నేను పోయిన చోటంతా, దేవాలయాలు పోయిన చోటంతా ప్రచారం చేస్తున్నాను. ఆ రామదండు విశేషమైనటువంటి వచ్చింది అనమాట. ఈ రామదండు కార్యక్రమము మన ధర్మవరంలో జరుగుతుందని తిరుపతిలో కూడా నిన్న హరినామ సంకీర్తనకు వెళ్ళినప్పుడు ప్రస్తావన వచ్చింది. ఈ రామదండు కోసం ధర్మవరం వారే వినియోగించుకోకుండా ప్రతి గ్రామంలోనూ రామదండు అనేటువంటి కార్యక్రమం విస్తృతంగా కావాలని ఈ ధర్మవరంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి రామదండులో పాల్గొంటే మన రామదండు యొక్క విశేషాలు తెలియడమే కాకుండా ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. హనుమంతుడు ఏ విధంగా సేవ చేసినాడో ఆ సేవను ప్రతి ఒక్కరూ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రామదండును ప్రవేశపెట్టినటువంటి ధర్మవరం ప్రజలకు మరియు ప్రచారం చేస్తున్నటువంటి వారి ప్రచారం వల్ల ఏమవుతుందంటే నేను మొన్న తూర్పుగోదావరి జిల్లాలో పోయినప్పుడు కూడా ఈ ప్రచారము అడిగారనమాట. రామదండు కార్యక్రమం, ఓహో భక్తి అనేటువంటి ధర్మవరంలో ఉంటుంది, నగర సంకీర్తనే కాకుండా రామదండు కార్యక్రమం కూడా విస్తృతంగా జరుగుతుంది అని ప్రతి 3 జిల్లాల్లో వెళ్ళాను నేను. 3 జిల్లాల్లో కూడా అదే ప్రస్తావనే. ధర్మవరం అంటే చాలు పట్టు చీరలే కాకుండా ఈ రామదండు కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది. హనుమంతుడి సేవ చేసినట్టు ఈ రామదండులో ప్రతి ఒక్కరూ సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.